మన ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ హైవేస్ పార్ట్ 1. ఫ్రెండ్స్, ఇది మనాలి టు లేహ్ హైవే. ఇది హిమాలయం నుండి వెళ్ళే ఒక అద్భుతమైన రోడ్డు. ఇది మొత్తం 490 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనాలి నుండి స్టార్ట్ అయి లడఖ్ లేహ్లో ఎండ్ అవుతుంది. ఈ రోడ్డు నిర్మాణం 1975లో స్టార్ట్ చేసి 1989లో కంప్లీట్ చేశారు. 1989లో అప్పటి ఇండియన్ పీఎం రాజీవ్ గాంధీ ఈ రోడ్ని ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వెళ్ళటానికి కరెక్ట్ సమయం మే నుండి సెప్టెంబర్ వరకు మంచి టైం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ టైంలో వెళ్ళినప్పుడు చల్లగా మరియు పీస్ఫుల్గా ఉంటుంది. వేరే టైంలో వెళ్ళినప్పుడు ఈ రోడ్డు చాలా ఎత్తులో ఉండడం వల్ల AMS అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ వచ్చే అవకాశం ఉంది. అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ అంటే మంచు వల్ల గాలి సరిగ్గా రాకపోవడం, ఆక్సిజన్ అందకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోడ్ నుండి వెళ్ళినప్పుడు చూడవలసిన కొన్ని మంచి ప్రదేశాలు. రోహ్తాంగ్, ఇది 4300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది హిమాలయంలోనే ఒక అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. అసలు ఈ రోహ్తాంగ్ పేరు ఎలా వచ్చింది అంటే తెల్లటి మైదానం అని అర్థం వస్తుంది. ఈ పేరు చుట్టూ ఉన్న మంచుతో కప్పిన పర్వతాల నుండి వచ్చింది. ఈ రోహ్తాంగ్ దారి భారతదేశంలోనే వివిధ ప్రాంతాలను కలుపుతుంది. శీతాకాలంలో ఇది మంచుతో కప్పబడి ఉంటుంది మరియు మార్గం మూసివేయబడుతుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళటానికి మే నుండి అక్టోబర్ వరకు మంచి టైం అని చెప్పవచ్చు. లోహెల్ అండ్ స్పీట్ వాలే, ఇది ఒక వేరు సంస్కృతి సాంప్రదాయాల నిలయం. ఈ లోహెల్లో టిబెట్ బౌద్ధమతం యొక్క అనేక సాంప్రదాయాలు అనుసరించబడతాయి. ఇందులో ప్రార్థనలు, ఉత్సవాలు మరియు ఇతర మతపరమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. పాంగాంగ్ లేక్, భారతదేశంలోనే అత్యంత ఎత్తైన సరస్సులో ఒకటి. దీనిలో మారుతున్న నీటి రంగులను మనం చూడవచ్చు. ఈ సరస్సు 4270 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పాంగాంగ్ లేకులో నీరు సాధారణంగా నీలి రంగులో ఉంటుంది. అయితే సూర్యరశ్మి యొక్క కోణం మరియు సమయం ఆధారంగా ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో కూడా కనిపిస్తుంది. థాంగ్లాంగ్, ఇది మొత్తం 5359 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతం భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది. ఇది లడఖ్ లేహ్లో మరియు మనాలి మధ్య NH3 హైవేలో ఉంది. ఇది కూడా ఒక అద్భుతమైన దృశ్యమని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇది విశాఖపట్నంలో ఉన్న అద్భుతమైన మరియు మంచి టూరిస్ట్ ప్లేస్గా ప్రసిద్ధిగాంచిన అరకు వాలే. ఇది మొత్తం 120 కిలోమీటర్ల పొడవైన రోడ్డు. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అంటే ఈ రోడ్డు ఈస్టర్న్ ఘాట్ గుండా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పచ్చని కొండలు, జలపాతాలు, అడవులు, కాఫీ తోటలతో సహా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం 1943లో ప్రారంభమై 1960లో పూర్తయింది. ఇక్కడికి వెళ్ళటానికి మంచి సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు మంచి టైం అని చెప్పవచ్చు. ఆ టైంలో వెళ్ళినప్పుడు చల్లగా మరియు పీస్ఫుల్గా ఉంటుంది. అరకు వాలేలో చూడవలసిన కొన్ని మంచి ప్రదేశాలు. బుర్ర గుహలు విశాఖపట్నం నుండి సరిగ్గా 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పూర్వపు గతాన్ని పరిశీలిస్తే నది ప్రవాహం వల్ల సున్నపురాయితో ఏర్పడినవని చెబుతారు. భారతదేశంలోని అతిపెద్ద సున్నపురాయి గృహాలుగా పేరుగాంచాయి. సుమారు 150 కోట్ల సంవత్సరాల నాటివని భావిస్తారు. ఇది సుమారు 80 మీటర్ల లోతు, 100 మీటర్ల వెడల్పు మరియు 1 కిలోమీటర్ పొడవు వరకు విస్తరించి ఉన్నాయి. బొర్ర గుహల గురించి అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, గుహ లోపల ఎల్లప్పుడూ సహజసిద్ధంగా గాలి వీస్తుండడం వల్ల ఇక్కడ ఎప్పుడూ వేడిగా ఉండదు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఈ గృహాల్ని అందంగా తీర్చిదిద్దింది. పర్యాటకులకు ఆకర్షించే ప్రదర్శనగా మార్చింది. లైట్ అండ్ సౌండ్ షో ఈ గృహాల ప్రత్యేకత. తాడికొండ జలపాతం భారతదేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటి. ఇది 100 మీటర్ల ఎత్తు నుండి గుంతలో పడుతూ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన సరస్సు. దీనిని ట్రెక్కింగ్ అండ్ బోటింగ్కి ప్రసిద్ధి చెందింది. ఇది ఒక అద్భుతమైన లోయ. ఇది పచ్చని కొండలతో నిండి ఉంటుంది. కాఫీ తోటలు అరకు కాఫీకి ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ కాఫీ తోటలు చల్లని వాతావరణం మరియు పోషకమైన నేలలో పెరుగుతుంది. దానివల్ల కాఫీ రుచిని మరింత పెంచుతుంది. అరకు కాఫీ రసాయనాలు, ఎరువులు లేదా పురుగుల మందులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతిలో పండిస్తారు. దానివల్ల కాఫీ మరింత స్వచ్ఛంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది.